నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తా గాంధీ పార్క్ లో ప్రపంచ ప్రఖ్యాత హెలెన్ కెల్లర్ 144వ జయంతి పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPSN వినయ్ ఆధ్వర్యంలో హెలెన్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది। హెలెన్ కెల్లర్ గారికి 19 నెలల వయసులో చూపు వినికిడి కోల్పోయింది। అంద స్కూల్లో చేరిన ఆమె తన పుస్తకంలో రాసుకుంది, ప్రకృతి మనసు మనరం దేవుడు అనే వాటి ఎంత మాత్రం అవగాహన లేదు, నేను కేవలం నా శరీరంతో మాత్రమే ఆలోచించేదాన్ని, నా జ్ఞాపకాలని మనుడుతో కూడుకున్నవి అని బాధపడేది। తనలా ఎవరిని ఇలాంటి బాధ కలగకూడదని లిపి ద్వారా ఎంతో మంది అంధ మరియు మూగ వికలాంగులకు ఈ రోజు ఆమెకు ఆదర్శప్రాయంగా మారింది। అంతటి గొప్ప వ్యక్తి జయంతి జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది। కార్యక్రమంలో VHPS రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎరుపాలి మంగమ్మ, గుడ్ వే ఫౌండేషన్ చైర్మన్ షణ్ముఖరావు, ఎన్ శాంతాబాయి, బి లక్ష్మి, ఆర్ కృష్ణనాయక్, ఆర్ మల్లేష్, రజిత, శోభ, జయతి, విజయలక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు। జయంతి వేడుకలను నిర్వహించుకోవడము ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను నేను। ఇలాంటి వేడుకలు ప్రభుత్వము ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। జోహార్ హెలెన్ కెల్లర్ గారికి, జోహార్ హెలెన్ కెల్లర్ గారికి। ఈరోజు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో జరిగినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు వినయ్ కుమార్, మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు మంగమ్మ గారు, శాంతాబాయి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదరులందరూ వికలాంగులందరికీ నా ఉదయపూర్వక హెలెన్ కెల్లర్ బర్త్డే శుభాకాంక్షలు। ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం మనందరికీ ఆదర్శం। మరి ఆమె ఈ దేశంలో పుట్టి మన భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి డెఫెండమ్ వాళ్ళు మగవాళ్ళకి ఒక లిపి కనిపెట్టి ఈరోజు ఎంతోమందికి పూర్తి పదార్థమైనటువంటి హెలెన్ కెల్లర్ బర్త్డే చేయడం వల్ల మనందరికీ ఒక పూర్తిని వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।